భోజనం అంతా పాత సిస్టమేనా? ఆ కిచెన్ అదే డాక్రా బిళ్ళంతా ఉన్న డాక్రా సంఘాలు ఇలా ఉంటే అంగన్వాడీ సార్ ఆయా వాళ్ళు చేస్తారు డాక్రా కాదు ఒరిజినల్ గా డాక్రా ఇచ్చాం. ఇప్పుడు కూడా కడపలో ఒక మోడల్ చేస్తున్నారు సార్ సెంట్రలైజేషన్ ఒక హై స్కూల్ లో చేసి ఫీడర్ స్కూల్ అన్నింటి పంపించారు. రివ్యూ చేశాను కడపలో ఒక మోడల్ తయారు చేశాను స్టడీ చేసినాక దాని ఫలితాలు బట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది. ఆకలి చేసినంటే పౌష్టిక ఆహారం న్యూట్రిషన్ పెంచాలంటే అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి. మనకు జరిగింది సార్ డెఫిషియన్సీస్ అన్ని బ్యాలెన్స్ చేయాలి. మన అమరావతిలో పిలిచాం సార్ న్యూట్రిషన్ సెంటర్ నుంచి జిల్లాకు కావాల్సిన భోజనం తయారు మెనూస్. ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మెనూ మారుతా ఉంటుంది ఇష్టాలు ఇవన్నీ మారుతాయి కదా సార్. ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కాదు లోకల్ మెనూ బట్టి లోకల్ దొరికే కూరగాయలు బట్టి తయారు చేస్తాం. అది మనం చూసాం ఈ సంవత్సరం అమలు అదే బెటర్ లోకల్ టేస్ట్ బట్టి ఇట్లా చేసి బాగుంటుంది. దెర్ ఇస్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఫీడర్ చెప్పినట్టు అప్ అండ్ స్పోక్ మోడల్ గా స్కూల్ విత్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని అప్పుడు అంటే ఒక 10-15 కిలోమీటర్లు వస్తాయి. హోంవర్క్ చేస్తారు నెక్స్ట్ రివ్యూ మీటింగ్ రెడీ చేస్తారు. అది బాగానే ఉంటుంది. ఇక్కడ వాతావరణం బాగుంది, చెట్లు బాగున్నాయి. ఈ పక్క కూడా పెట్టాలి, ఆ గ్రౌండ్ అవసరం పెట్టాలి. కాంపౌండ్ వాళ్ళ పక్కన అప్పుడు షెడ్లు కట్టాం, కిచెన్ పెట్టి షెడ్ కూడా కట్టాం. అరేగా కింద కట్టించాం. ఏంటో నువ్వు ఒకడే వచ్చావా? మీ మిస్సెస్ రాలేదా? గుడ్. ఆర్ యూ కాన్ఫిడెంట్? ఏ సబ్జెక్ట్ మీద ఏం ఫోకస్ చేస్తున్నావు? ఫిజిక్స్. ఏంటి వాట్ ఈస్ ది ఫ్యూచర్? ఇస్రో సైన్స్. ప్రైవేట్ కూడా చాలా వచ్చేస్తున్నాయి సెటిలైట్స్. క్యాబినెట్ మీటింగ్ లో అప్రూవ్ చేస్తాం స్పేస్ పాలసీ, స్పేస్ టెక్నాలజీ పాలసీ. స్పేస్ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం. చిత్తూరులో ఒకటి, ఇక్కడ లేపాక్షిలో కూడా. నువ్వేం చదువుతున్నావమ్మా? 10th క్లాస్ అమ్మా. నువ్వేం ఫోకస్ చేస్తున్నావు? డాక్టర్. సైన్స్ ఫోకస్ చేస్తున్నావా? ఓకే అమ్మా. 9th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి? సైన్స్ 50. గ్రేట్. ఇది ఇస్రో టూర్ ఎక్కడికి వెళ్ళి లాంచ్ ప్యాడ్ చూసావు? ఎట్లా నీకు ఆలోచన వచ్చింది ఇస్రో సైంటిస్ట్ కావాలి? ఓకే. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు?
సోషల్. సరే, ఆర్టికల్స్ అన్ని పేపర్లు చూస్తూ ఉంటావా, చదువుతావా లిటరేచర్? ఒకప్పుడు ఈ అనంతపూర్లో చెట్లే ఉండేటి కాదు. నేను ఎతికేవాడి చెట్ల కోసం, ఎక్కడ దొరికేటి కాదు. ఇప్పుడంతా మారింది, చాలా ఇంప్రూవ్ అయింది. నీళ్లు కూడా లేవు కదా, ఇక్కడంతా కరువే కదా. మీటింగ్ ఉందా ఏమ్మా? నేను పర్మిషన్ ఇస్తాను, నేను బయలుదేరుతాం. మాకు మీటింగ్ ఒకటి ఉంది. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. అట్లా రోజుగా అట్టే వస్తాం. ఓకే అమ్మా, బాయ్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే అమ్మా, నమస్తే. క్యాంపస్ ని ఇంకా బ్యూటిఫుల్ గా తయారు చేయడానికి ప్లాంటేషన్ కానీ ల్యాండ్స్కేపింగ్ కానీ హౌ టు మేక్ ఇట్, యు వర్క్ ఇట్ అవుట్. సాఫ్ట్ స్కిల్స్. గుడ్ మార్నింగ్ పేరెంట్స్. కూర్చోండి. టీచర్ కూర్చో. నీ పేరేంటి? నీ పేరేంటి? సార్ నా పేరు గోపాల్ రెడ్డి సార్. గోపాల్ రెడ్డి. ఓకే మా గోపాల్ రెడ్డి గారు చెప్పండి, మీరు ఏ టీచర్? మీరు? సార్ నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ సార్, గణితం. 10th క్లాస్ వాళ్ళకి క్లాస్ టీచర్ గా ఉన్నాను సార్. ఓకే మా. నా సొంత స్కూల్ సార్ ఇది. నేను ఇక్కడ చదివి ఇక్కడే టీచర్ గా అయినాను సార్. ఇక్కడే చదివావు? ఇక్కడే ఉన్నామని ప్రత్యేకంగా ఈ స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాను సార్. మీ హోటల్ ఏ ఊరు మీది? సార్ ఇదే ఊరే సార్. కొత్తవేనా? ఓకే, కంటిన్యూ. 10th క్లాస్ లో ఇక్కడే చదువుతున్నా సార్ నేను, ఇదే రూమ్ లోనే. ఇక్కడ చదువుకున్నా, ఇక్కడే టీచర్ అయ్యాను. కానీ ఫస్ట్ ఉన్నప్పుడే నేను ఎస్జిటిగా వచ్చింది సార్. 98లో వచ్చావు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్